హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రతిభ. ఈరోజు మా స్పెషల్ వచ్చేసి ఆనపకాయ పులుసు అనమాట అండి. చక్కగా వేడి వేడి ఆనపకాయ పులుసు బెల్లం వేసి పులుసు పెడితే చాలా చాలా బాగుంటుంది. టమాటా బెల్లం ఇవి వేసి చక్కగా ఆనపకాయ పులుసు అనమాట. లేత ఆనపకాయ చాలా బాగుంది. అది కూడా మట్టి దాకలో ఉండిన ఆనపకాయ పులుసు. దానికి కాంబినేషన్ వచ్చేసి వట్టిపప్పు అనమాట అండి. ఈ పప్పు ఆ పులుసు కలుపుకొని తింటే అబ్బబ్బా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అనమాట. పైగా ఇట్లా మట్టి వాటిల్లో ఉండిన టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను పదే పదే చెప్తున్నానని కాదు, కానీ మట్టి దాకలో వండుకున్న కూరలు మాత్రం హెల్దీ అండ్ టేస్టీ అనమాట. ఈ రెండిటి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. మా ఇంట్లో చాలా ఇష్టమైన కూర అనమాట ఈ రెండు కాంబినేషను. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ కావాలనుకున్న వాళ్ళు నాకు కామెంట్ చేయండి, నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.